మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనములు తెలియజేస్తున్నాం. అందరూ బాగున్నారా? అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నారని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మనకిచ్చిన కన్నును చాలా పవిత్రంగా చూసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రకారంగాను దేవుని మంచి మాటలు మన కన్నులను అపవిత్రపరచుకొనకూడదు. ఎందుకంటే మన కన్నులతో ఏదైతే చూస్తామో అదే మన హృదయంలోనికి వెళ్తుంది. హృదయంలో ఏదైతే ఉంటుందో అదే మన నోటి మాటల ద్వారా బయటికి వచ్చి మనం ఏంటో ఇతరులకు తెలియజేస్తుంది. అందుకే పరిశుద్ధమైన వాక్యం తెలియజేస్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనంలో ఇలా రాయబడింది, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగు మయమై ఉండును. ఇంతటియు ఈ పరిశుద్ధమైన చక్కని మాటలు తండ్రి అయిన దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.